హాయ్ ఎవ్రీవన్. మీరు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఫీల్డ్‌లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేదా ఫుల్ స్టాక్ డెవలపర్‌గా ఆటోమేషన్ టెస్టింగ్ కూడా నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు ఆటోమేషన్ టెస్టింగ్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది సెలీనియం మాత్రమే. కానీ 2026కి వచ్చేసరికి సిట్యుయేషన్ కంప్లీట్‌గా మారిపోయింది. మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన ప్లేరైట్ ఇప్పుడు చాలా కంపెనీస్ ఫస్ట్ చాయిస్‌గా మారిపోబోతుంది. అసలు ప్లేరైట్ అంటే ఏంటి? ఎందుకు కంపెనీస్ ప్లేరైట్‌ని ప్రిఫర్ చేస్తున్నాయి? సెలీనియం కంటే ప్లేరైట్లు ఎందులో బెటరు? ఫ్రెషర్స్ నేర్చుకోవచ్చా? జాబ్స్ ఎలా ఉన్నాయి? ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. అసలు ప్లేరైట్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలి అంటే ప్లేరైట్ అనేది మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన మోడర్న్ ఆటోమేషన్ టెస్టింగ్ ఫ్రేమ్‌వర్క్. దీంట్లో వెబ్‌సైట్‌ని మాన్యువల్‌గా టెస్ట్ చేయకుండా ఆటోమేటిక్‌గా టెస్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్‌కి మీరు అమెజాన్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేశారు అనుకుందాం. లాగిన్ చేశారు. ప్రొడక్ట్‌ని సెర్చ్ చేశారు. కార్ట్‌లో యాడ్ చేశారు. చెక్‌ఔట్ కంప్లీట్ చేశారు. ఈ ప్రాసెస్‌ని ప్రతిసారి మాన్యువల్‌గా టెస్ట్ చేయటం టైం వేస్ట్. ప్లేరైట్‌లో ఒకసారి స్క్రిప్ట్ రాస్తే అప్లికేషన్ అప్డేట్ అయిన ప్రతిసారి ఆ టెస్ట్ కేసెస్ ఆటోమేటిక్‌గా రన్ అవుతాయి. దీనివల్ల బగ్స్ ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. టైం సేవ్ అవుతుంది. మాన్యువల్ ఎఫర్ట్ కూడా చాలా తగ్గిపోతుంది. ప్లేరైట్ ఎందుకు పాపులర్ అయింది? రీజన్ నెంబర్ 1 సూపర్ ఫాస్ట్. ప్లేరైట్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ప్యారలల్ ఎగ్జిక్యూషన్‌ని సపోర్ట్ చేస్తుంది. అంటే ఒకసారి మల్టిపుల్ టెస్ట్ కేసెస్‌ని రన్ చేయొచ్చు. టెస్టింగ్ టైం చాలా రెడ్యూస్ అవుతుంది. రీజన్ నెంబర్ 2 క్రాస్ బ్రౌజర్ సపోర్ట్. ఒకే స్క్రిప్ట్‌తో క్రోమ్‌లో అయినా, ఎడ్జ్, మైక్రోసాఫ్ట్ సఫారీలో ఇలా ఎటువంటి బ్రౌజర్‌లో అయినా టెస్టింగ్ చేయొచ్చు. సెపరేట్‌గా బ్రౌజర్ టు బ్రౌజర్ స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం అయితే లేదు. రీజన్ నెంబర్ 3 ఆటో వెయిటింగ్. ఆటోమేషన్ టెస్టింగ్‌లో కామన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే పేజ్ లోడ్ కాకముందే స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఫెయిల్ అవ్వటం. ప్లేరైట్‌లో ఆటో వెయిటింగ్ ఫీచర్ అనేది ఉంది. కాబట్టి అన్నెసెసరీ వెయిట్స్ రాయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఉండదనే చెప్పొచ్చు. టెస్ట్ స్టేబుల్‌గా ఉంటాయి. రీజన్ నెంబర్ 4 పవర్‌ఫుల్ లొకేటర్స్. ప్లేరైట్‌లో రోల్ లొకేటర్స్, టెస్ట్ లొకేటర్స్, సీఎస్ఎస్ సెలెక్టర్స్, హెడ్స్పాత్ ఇంకా చాలా స్మార్ట్ లొకేటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. యూఐలో స్మాల్ చేంజ్ వచ్చినా టెస్ట్ అనేది ఈజీగా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. రీజన్ నెంబర్ 5 నెట్వర్క్ మాకింగ్. బ్యాక్ ఎండ్ రెడీ లేకపోయినా ఏపీఐ రెస్పాన్సెస్‌ని మాక్ చేయొచ్చు. నెట్వర్క్ రిక్వెస్ట్‌ని ఇంటర్సెప్ట్ చేయొచ్చు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి ఇది చాలా యూస్‌ఫుల్ ఫీచర్. రీజన్ నెంబర్ 6 డీబగ్గింగ్ చాలా ఈజీ. టెస్ట్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్‌గా స్క్రీన్ షాట్, వీడియో రికార్డింగ్, ట్రేస్ ఫైల్స్ జనరేట్ చేస్తుంది. కాబట్టి బగ్ ఎక్కడ వచ్చిందో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సెలీనియం వర్సెస్ ప్లేరైట్. ఇప్పుడు అందరికీ ఉండే బిగ్గెస్ట్ క్వెషన్ సెలీనియం నేర్చుకోవాలా? లేదా ప్లేరైట్ నేర్చుకోవాలా అని. సెలీనియం అనేది ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ నుంచి యూజ్ అవుతున్న ఫ్రేమ్‌వర్క్. చాలా లెగసీ ప్రాజెక్ట్స్ ఇప్పటికీ సెలీనియంని యూజ్ చేస్తున్నాయి. కానీ కొత్త స్టార్టప్స్, ప్రొడక్ట్ కంపెనీస్, మోడర్న్ వెబ్ అప్లికేషన్స్ వీటిల్లో ప్లేరైట్ అడాప్షన్ చాలా ఫాస్ట్‌గా పెరిగిపోబోతుంది. రీజన్ ఏంటి? లెస్ కోడ్, ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, రిలయబుల్ టెస్ట్, ఈజీ డీబగ్గింగ్, బెటర్ డెవలపర్ ఎక్స్‌పీరియన్స్. కాబట్టి 2026లో ఫ్రెషర్‌గా ఆటోమేషన్ టెస్టింగ్ స్టార్ట్ చేస్తుంటే ప్లేరైట్ నేర్చుకోవటం బెటర్ చాయిస్. సరే, ప్లేరైట్ ఏ లాంగ్వేజెస్‌ని సపోర్ట్ చేస్తుంది? ప్లేరైట్ సపోర్ట్ చేసే లాంగ్వేజెస్ జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, పైథాన్, జావా, డాట్ నెట్. మీరు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే ప్లేరైట్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. ఎస్పెషల్లీ మర్న్ స్టాక్ డెవలపర్స్‌కి ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ప్లేరైట్ రోడ్ మ్యాప్. ప్లేరైట్ స్టార్ట్ చేయడానికి ముందు హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ బేసిక్స్, డామ్, సెలెక్టర్స్ ఇవి తెలిస్తే చాలు. తర్వాత ప్లేరైట్ ఇన్‌స్టాలేషన్, లొకేటర్స్, అసెర్షన్స్, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్, ఏపీఐ టెస్టింగ్, ఫిక్చర్స్, సిఐ/సిడి, గిట్‌హబ్ యాక్షన్స్, డాకర్ ఇవి స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకోవాలి. జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? 2026లో ప్లేరైట్ డిమాండ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, క్యూఏ ఆటోమేషన్, ఎస్‌డిఇటి, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, ప్రొడక్ట్ కంపెనీస్, స్టార్టప్స్, ఎంఎన్‌సీస్ ఆల్మోస్ట్ అందరూ ప్లేరైట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్‌ని ప్రిఫర్ చేస్తున్నారు. జావా స్క్రిప్ట్ తెలిసిన వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్. ఎవరు నేర్చుకోవాలి? ప్లేరైట్ ఎవరికి యూజ్‌ఫుల్ అంటే ఫ్రెషర్స్, మాన్యువల్ టెస్టర్స్, ఆటోమేషన్ టెస్టర్స్, జావా స్క్రిప్ట్ డెవలపర్స్, రియాక్ట్ డెవలపర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, ఇంజినీరింగ్ స్టూడెంట్స్, కెరియర్ స్విచ్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఆర్ కెరియర్ గ్యాప్ ఉన్నవాళ్ళు. కెరియర్ స్విచ్ చేయాలనుకునే వాళ్ళు ఇలా అందరికీ యూజ్ అవుతుంది. ఎవరు నేర్చుకోవాలి? ప్లేరైట్ ఎవరికి యూస్‌ఫుల్ అంటే ఫ్రెషర్స్, మాన్యువల్ టెస్టర్స్, ఆటోమేషన్ టెస్టర్స్, జావా స్క్రిప్ట్ డెవలపర్స్, రియాక్ట్ డెవలపర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, ఇంజినీరింగ్ స్టూడెంట్స్, కెరియర్ స్విచ్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఫైనల్‌గా చెప్పాలి అంటే ఆటోమేషన్ టెస్టింగ్ ఫ్యూచర్‌లో ప్లేరైట్ రోల్ ఇంకా పెరుగుతుంది. సెలీనియం అబ్సల్యూట్ అయిపోతుందని కాదు, కానీ కొత్త ప్రాజెక్ట్స్‌లో ప్లేరైట్ అడాప్షన్ చాలా ఫాస్ట్‌గా అయితే జరుగుతుంది. కాబట్టి 2026లో ఆటోమేషన్ టెస్టింగ్ ఫీల్డ్‌లో కెరియర్ బిల్డ్ చేయాలి అనుకుంటే
ప్లే రేట్ నేర్చుకోవడం ఒక స్మార్ట్ డెసిషన్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి. అలాగే సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, కెరీర్ గైడెన్స్ లాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.